ఒరే బ్రదర్, చెప్పు బ్రదర్. షాపులన్నీ మూయబడి ఏమాత్రం జనసంచారం లేకుండా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. మనం ఏమన్నా పట్టణానికి వచ్చామా లేకపోతే ఏదన్నా అడవికి వెళ్ళామా? మనము అడవికి కాదు నాయన, పట్నంలోనే ఉన్నాము. మరి మనుషులు ఎవరు కనబడలేదు బ్రదర్? ఎందుకనంటాయా, కోవిడ్ వలన లాక్డౌన్ విధించి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నారు ఆయన. అందువలన షాపులన్నీ బంద్ చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యయ్యో, అందువలన పట్టణం అంతా నిర్మానుష్యంగా ఉంది. అయ్యో, ఈ నిర్మానుష్యమైన పట్టణంలో తిరగాలంటే బోర్ కొడుతుంది, కానీ ఏం చేద్దామంటావు బ్రదర్? నీకు బోరు కొట్టకుండా ఒక కథ చెప్పమంటావా? కథ చెప్పు బ్రదర్. సోదరులారా, కథ వినడానికి మీరిద్దరూ చాలా ఆసక్తి కనిపిస్తున్నారు. అవునవునవును, నేను చెవులు కోసుకుంటా కథ అంటే. చెవులు కోసుకుని నీకు ఎన్ని చెవులు ఉన్నాయి నాయన? అయ్యో, నాకు 3 ఉంటే ఇప్పుడు 2 అయినాయి నాయన. ప్రియులారా, కథా కాలక్షేపానికి ముందు త్రియేక దేవుణ్ణి ఒకసారి స్మరించుకుని ఆయన ఆశీస్సులు పొందుకుని కథా కాలక్షేపంలోనికి వెళదాం. సర్వ సృష్టి స్థితి లయ కారక శ్రీ యెహోవా దేవా, కన్య మరియ గర్భాన వెలసిన శ్రీ యేసునాథా, పితసుతులకు అనుబంధమా పవిత్రాత్మా, నమస్తే నమస్తే నమః. సహోదరులారా, పేదల పాలిట పెన్నిది, అనాథల పాలిట ఆశ్రయమూర్తి అయినటువంటి మహానుభావురాలు మదర్ తెరీసా గారి యొక్క జీవిత చరిత్రను నేడు నేను బుర్రకథ రూపంలో మీ చెరువుకు వినిపిస్తావా? మీరు ఎరువురు కూర్చున్న వారితో సహా. నేను కూడా కూర్చోవాలా? నువ్వు కూర్చోవద్దు నాయన, నువ్వు నిల్చొనే ఉండు. కూర్చున్న వాళ్ళ నుంచి కూర్చొని ఏదే విధంగా కథా కాలక్షేపానికి మనం వెళ్తుండగా ఎవరు అల్లరి చేయకుండా తమ మనస్సులను కథ మీద లగ్నం చేసి, అమ్మలారా, మీరందరూ వస్తూ మంచాలు తెచ్చుకోండి. మంచాలు ఎందుకు నాయన? మంచాల మీద కూర్చొని నిద్రపోవడానికి. మనం చెప్పేటువంటి కథ నిద్ర వచ్చే విధంగా ఉండదు నాయన. మన అయ్యగారు చెప్తే ఎలాంటి కథ నిద్ర రావాల్సిందే. అలా కాదు నాయన, మన అయ్యగారు చెప్పేటువంటి కథ వినడానికి చాలా ఆహ్లాదకరంగాను వినసంపుగా ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఖచ్చితంగా వింటారు నాయన. సోదరులారా, నేను చెప్పే కథ నిద్ర పుచ్చే విధంగా ఉండదు, గాని వస్తున్న నిద్రను ఎగరగొట్టే విధంగా ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలో ఈ యొక్క మహానుభావురాలు మదర్ తెరీసా ఎలా జన్మించిందయ్యా అంటే, వినరా వినరా వీరుల్లారా, కపటం లేని బాలల్లారా, రేపటి దేశపు పౌరుల్లారా, ప్రేమతో నిండిన కథ చెబుతాను. అయ్యా, ఇక నేను చెప్తారు వినండి. ఏం చెప్తావు బ్రదర్? అమ్మ, పేపర్ చదివే పెద్దల్లారా, టీవీలు చూసే పచ్చల్లారా, ఫోనులు చూసే పచ్చోళ్ళారా, పల్లికలించే పిల్లల్లారా, ప్రపంచ దేశాల్లో యుగోస్లేవియా దేశంలో 1910వ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున నికోలా బొజాక్చువా, రానాఫల్ బెరానీ అనే పుణ్య దంపతులకు దేవుని మహాకృప వలన ఒక అందాల భార్యకి జన్మించింది. నాయన, మనం ఆగ్నస్ యొక్క కథ వినడానికి వచ్చాం. ఆగ్నస్ తల్లిదండ్రులకు లోబడుతూ వినయ విధేయతలు కలిగి క్రమశిక్షణతో ప్రార్థనకెళుతూ, నీలాగా కాదు నాయన, క్రమశిక్షణ కలిగి బైబిల్ క్రమంగా చదువుకుంటూ కడిగిన ముత్యంలాగా ఉండే ఆ పాపను చూసిన వాళ్ళందరూ ఈమెను గోన్సా అని పిలిచేవారు నాయన. ఒరే బ్రదర్, గోన్సా ఏంద్రా గోంగూర కాడలాగా? గోన్సా అంటే గోంగూర కాడ కాదు నాయన, గోన్సా అంటే పువ్వు లేదా మొగ్గ అని అర్థం. ఇలా రోజులు జరుగుతుండగా వారి జీవితాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన సంభవించింది నాయన. ఆగ్నెస్ 9 ఏళ్ల ప్రాయంలో ఉండగా ఉన్నప్పుడు కొందరు దుర్మార్గులు వారి తండ్రిని దాడి చేసి ఉన్న పాటున ఆస్తి అంతా దోచుకొని రయ్యో, దొండగులంతా కత్తులతోనూ వారి తండ్రిని పొడిచిపోయిరయ్యో.
తందనా తానే తందనానా రక్తపు మడుగులారా విరిచిపోయిరయ్యో తందనా తానే తందనానా ఎంత దుఃఖము ఎంత కష్టము చిన్న వయసులోనా ఇంత దురాఘాతం జరిగిన తర్వాత ఆగ్నేస్ చిన్నప్పుడు 9 ఏళ్ల ప్రాయంలో ఉండగానే తన బంధువులు ఎవరు ఆ కుటుంబాన్ని ఆదరించలేదు నాయన. అయ్యో అప్పటి వరకు చెల్లి అక్క తమ్ముడు అని పిలిచిన వారంతా వీరి యొక్క దయనీయ పరిస్థితిని చూసి కనీసం కొంచెం కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మనుషులు అలాగే ఉంటారు నాయన. అటువంటి కష్ట సమయంలో కూడా ఆగ్నేస్ తల్లి గారు తన పిల్లలను తనకు తోచిన చిన్నా చితగా పనిచేసుకుంటూ వారికి ఏ లోటు రాకుండా చూసుకోవడం మొదలుపెట్టింది. ఆగ్నేస్ చిన్నతనం నుండి కూడా తను చర్చలో నేర్చుకున్నటువంటి ఆ క్రమశిక్షణ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని తన తల్లికి చేదోడు వాదుడుగా ఉంటూ ఇంటి పనులను వంట పనులను సహాయం చేస్తూ చక్కగా స్కూల్ కి వెళ్లి చదువుకుంటూ చెల్లిని తమ్ముడిని చక్కగా చూసుకుంటూ అలాగా దేవుని భయములు దేవుని భక్తిలో నడిపిస్తూ ఉండిందన్నమాట. ఆ విధంగా ఆ బాలిక దైవ మార్గంలో జీవించుచు 18 సంవత్సరాల వయసుకు చేరుకొని తన జీవితాన్ని పేదలకు అనాథలకు అభాగ్యాలకు అంకితం చేయాలని నిర్ణయించుకుని క్రీస్తు ప్రేమను బట్టి నన్నగా మారాలని నిర్ణయించుకుంది. ఒరే బ్రదర్, నన్నంటే ఏంద్రా అదేనా కొత్త రకం ఫన్నా? కొత్త రకం కన్ను ఫన్ కాదు నాయన. నన్ననగా క్రైస్తవ మత సన్యాసి అని అర్థం. ఓహో, సన్యాసులు చాలా మందిని చూశాను కానీ క్రైస్తవ సన్యాసి లేదురా. నువ్వు అనుకున్నటువంటి సన్యాసి కాదు నాయన. మరేందో పేదలకు న్యాయం చేస్తూ సహాయం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి సంపూర్ణ జీవితాన్ని దేవునికి అర్పించుకున్నటువంటి వాళ్ళని నన్ను అంటారు నాయన. ఆ విధంగా మదర్ తెరీసా నన్నవుదామని దృఢ నిశ్చయం చేసుకుని కొద్ది కాలం తర్వాత మన భారతదేశం వచ్చి కలకత్తా నగర వీధుల్లో అంటే మా ఊరు అన్నమాట. మా ఊరు అన్నమాట. మీ ఊరు కలకత్తానా నాయన? నీకు బెంగాలీ తెలుసునా? మరి బెంగాలీ తెలియకుండా కలకత్తాలో ఎలా పుట్టావు? కాళీకోట. కాళీకోట కాళీకోట సరే, కాళీకోటం తర్వాత చూద్దాం. ముందు నా కథ విను నాయన. కలకత్తా నగర వీధుల్లో రోజు ఒంట్లో బాగుండలేక అభాగ్యురాలు పాపం ఎన్ని రోజులైందో తిని రోడ్డు మీద అలాగా దయనీయ స్థితిలో పడి ఉండగా మదర్ తెరీసా అటువైపు వెళ్ళడం తటస్థించింది. ఆ యొక్క దయనీయమైనటువంటి ఆ స్త్రీని చూడగానే మదర్ తెరీసా హృదయం ద్రవించిపోయింది. ద్రవించిపోయి ఏం చేసిందిరా అయ్యా అంటే తక్కువ కాళ్ళు పట్టేరా హాస్పిటల్ కు తీసుకు వెళ్ళే అన్ని తానై చూసుకోనేను. బ్రదర్, ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఆ రోజుల్లో 108 104 లేవరా? ఈ రోజుల మాదిరిగా ఆ రోజుల్లో 104లు 108లు 100లు లేవు నాయన. మరేమున్నాయి? ఈ విధంగా మదర్ తెరీసా లాగా ఎవరికైనా హృదయం ద్రవించినట్లయితే వారు గనక సేవ చేయాలి, వారికి సహాయం చేయాలనుకుంటేనే సహాయం చేసేవారు. కానీ ఇప్పటి రోజుల మాదిరిగా అప్పట్లో 108లు 104లు 100లు ఉండేవి కాదు నాయన. నాయనలారా, ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు లేవు. కేవలము మనిషిలోని జాలి దయ ఇవి మాత్రమే ఉండేవి. ఆ అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ సహోదరిని హాస్పిటల్లో తీసుకువెళ్లి డాక్టర్ చూపించగా ఒక విషాదకరమైన వార్త డాక్టర్లు చెప్పారు. ఈమె గనక సకాలంలో హాస్పిటల్ కి తీసుకుని వస్తే ఈమెను మేము బ్రతికించే వారమేమో. ఆ విషయం విన్న మదర్ తెరీసా గుండె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ విధంగా ప్రారంభమైన ఆమె సేవా జీవితం అనేక ప్రాంతాలకు విస్తరించింది. మార్గ మధ్యంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు అన్ని దిగమరింగుకుని మనకు ప్రోత్సాహమైనటువంటి యేసుక్రీస్తు శిలువ మీద ప్రేమను తలుచుకొని తను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదో తెలుసా? ఒక రోజు ఆవిడ మందులు కావాలి పేషెంట్లు కానీ మెడికల్ షాప్ ముందు చెయ్యి చాచి నిలబడిందట. పారాసెటమాల్ టాబ్లెట్ తీయండి అని. ఆ దుకాణపు యజమాని ఆమెను ఒక కుక్కని కసిరినట్టు చీపో అని కసిరాడు. ఆ తల్లి కదలలేదు. ఆ తల్లి కదలకుండా అలాగే చేపట్టుకుని ఉండగా యజమాని మూర్ఖంతో లావుపాటి కర్ర తీసుకొచ్చి ఆమె చేతి మీద బలంగా 2 దెబ్బలు వేశాడు. అయ్యో, ఎంతో బాధను దిగమింగుకొని ఆ చెయ్యి వెనక్కి పెట్టి
ఇంకొక చేయి ముందుకు చాపి అయ్యా 2 పారాసెటమాల్ టాబ్లెట్లు అనేటప్పటికీ దుకాణం ఎవరి యజమాని యొక్క హృదయం కరిగిపోయి అమ్మా నువ్వు ఇంత ప్రేమను ఎక్కడ నేర్చుకున్నావంటే ఆవిడ చెప్పింది సిలువ మీద యేసుక్రీస్తు ప్రేమను చూసి నేర్చుకున్నాను. ఆ విధంగా ఎన్నో అవమానాలు జరుపుకుంటూ ఎంతో మంది దాతలు ముందుకొచ్చి అనాథలకు నిర్మల హృదయ్, ముఖ్యంగా ఆవిడ కుష్ఠరోగుల పాలిట చేసిన సేవ అమోఘమైనది. అరే బ్రదర్, నువ్వు అనుకున్నటువంటి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు రా. అప్పట్లో కుష్ఠరోగులు అంటే బ్రదర్ పారిపోయినట్టే అందరూ పారిపోయేవారు. భారతదేశంలో ఉన్న పరిస్థితి చెప్తాను వినండరా. ఆ రోజుల్లో కుష్ఠరోగులు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరణ్యాల్లో వదిలేసేవారు. అయ్యో లేదా ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతులో పెట్టేసి ఎవరికి తెలియకుండా నిప్పంటించేసి, అటువంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు ఉన్న మన భారతదేశానికి మదర్ తెరీసా వచ్చి కుష్ఠరోగులను తన హక్కును చేర్చుకుని సొంత చేతులతో వారి పుళ్ళు కడిగి వారి గాయాలతో ఒక ఆసరా ఇచ్చి నీడ కల్పించి భోజనం పెట్టి వారిని తన సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసింది నాయన. ఈమె సేవలు ఇలాగా భారతదేశమంతటా విస్తరించాయా. ఎంతో మంది దాతలు చేస్తున్న పుణ్యకార్యాలను చూసి సేవా తత్పరతను కొనియాడి ఎంతో మంది ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారిచ్చినటువంటి ఆర్థిక సహాయంతో ఎన్నో రకాల తర్వాత నేను చెప్తా. వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయాలతో అన్ని మూట కట్టుకొని యుగేశానికి చెక్కేసింది. కాదు నాయన, అందరూ ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో ఆమె విదేశాలు చెక్కేయలేదు నాయన. మరేం చేసిందో భారతదేశంలో సేవను విస్తృతం చేసింది. అనేక ప్రాంతాల్లో నిర్మల హృదయను, శిశు మందిరం స్థాపించి వాటిని అభివృద్ధి చేసి భారతదేశ ప్రజలకు సేవ చేయడం ప్రారంభించింది. అబ్బా 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 అందుకే అబ్బా 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 అన్నందుకే ఆమె చరిత్రను నేడు నేను నీకు వివరిస్తున్నాను. ఈ విధంగా తన సేవ ఎంతో విస్తరించింది. తను తన జీవితం అంతా యేసుక్రీస్తు చూపిన ప్రేమకు పేదలకు అంకితం చేసి తన జీవితాన్ని మొత్తం నిర్మల హృదయంలో నడిపించింది. ఈ మధ్యలో ఆమె యొక్క సేవా తత్పరతను చూసినటువంటి అనేక మంది ప్రముఖులు ముందుకు వచ్చి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. సహాయం చేశారయ్యా. అనేక రకాలైన హాస్పిటల్స్ కట్టడానికి తమ స్థలాలను ఇచ్చిన వాళ్ళు కొందరైతే, తమ విరాళాలు ఇచ్చిన వాళ్ళు కొందరైతే, తమకు తామే స్వచ్ఛందంగా సేవలు సమర్పించుకున్న వాళ్ళు మరికొందరు. ఆ విధంగా మదర్ తెరీసా యొక్క సేవా కార్యక్రమాలు భారతదేశం అంతటా విస్తరించగా ఏ విధంగా ప్రజ్వరిల్లిందయ్యా అంటే పేదల పాలిటి పెన్నిదిగా, అనాథల పాలిట అమ్మగా, నిర్భాగ్యుల పాలిట జ్యోతిగా, అమ్మను మించిన అమ్మగా, ప్రపంచవ్యాప్తంగా ఈవిడ నిస్వార్థ సేవలను గుర్తించినటువంటి అనేక దేశ ప్రభుత్వాలు ఈ మహాతల్లిని ఎన్నో రకాల గొప్ప అవార్డులతో సత్కరించాయి. అందులో శాంతి బహుమతి, గుడ్ సమరిటన్ బహుమతి, టెంపుల్టన్ బహుమతి, అదే విధంగా 1979లో అత్యున్నతమైనటువంటి నోబెల్ శాంతి పురస్కారం కూడా మహాతల్లి మదర్ తెరీసాను వరించాయి. అదే విధంగా భారతదేశానికి తలమానికమైనటువంటి భారతరత్న బిరుదు కూడా 1980 సంవత్సరంలో మదర్ తెరీసాకు ప్రోగరించి భారత ప్రభుత్వం తన సేవా గుణాన్ని చాటుకుంది. తర్వాత ఆవిడ సేవ తన జీవిత పరిచయం ఎలా సాగిందయ్యా అంటే పేదలకే అంకితమైనటువంటి ఆమె జీవితం దేవుని యొక్క కృపలు అలా నడుస్తూ ఉండగా తను వృద్ధురాలైంది. 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఎప్పటిలాగే రాత్రి భోజనం ముగించి ప్రార్థనాంతరం నిద్రకు ఉపక్రమించింది. ఆ నిద్రలోనే ఆవిడకు తీవ్రమైనటువంటి గుండె నొప్పి రాగా ఉన్నటువంటి అనుచరులు ఆవిడని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే దేవుడి పిలుపుకున్న అందుకున్న మదర్ తెరీసా ఈ దేహాన్ని విడిచి ఈ లోకాన్ని విడిచి పరమ పవిత్రుడైనటువంటి దేవుడి పాదాలు పట్టుకోవడానికి పరలోకం వెళ్ళింది. అయ్యో బ్రదర్, నీ కథంతా విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మదర్ తెరీసా యొక్క జీవితాన్ని నేను కూడా గాన రూపంలో చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. చెప్పు. మంచికి మారు పేరుగా, వంచన లేని వనితగా, యేసుని సేవల్లో సరించగా, ఆతుల పాలిటి బాపగా, అవని వీడే మాతగా, మదర్ తెరీసా లేదుగా. అయ్యో అయ్యో అయ్యో
ప్రియజనులారా, ఈనాడు మదర్ తెరీసా భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ ఆవిడ చూపించిన మార్గము, ఆవిడ రోగుల పట్ల కనపరిచినటువంటి ఆ దయ, ఇవే స్ఫూర్తిగా తీసుకుని ఈనాటి యువకులందరూ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు చెప్పిన విధంగా మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని తన తోటి వారిని ప్రేమగా చూస్తూ సోదర భావంతో మెలుగుతూ ఈ ప్రపంచాన్ని ఒక శాంతి సౌభ్రాతృత్వంగా కుటుంబంగా తీర్చిదిద్దాలి. దీనికోసము పరమ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప అందరికీ సదా తోడై ఉండును గాక.